ఈరోజు దేవుని వాగ్దానము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37వ కీర్తన 5వ వచనము. ఈ వాక్యము విశ్వాసికి జీవముగా ఆశగా నిలిచే దేవుని అద్భుతమైన వాగ్దానము. మన జీవిత మార్గము, మన కలలు, మన సమస్యలు ఇవన్నీ దేవుని చేతిలో ఉంచినప్పుడు ఆయన మన కోసము అసాధ్యమని అనిపించే వాటిని కూడా సాధ్యంగా మార్చుతాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఈ వాగ్దానంలో అప్పగింపుము అన్న పదము హెబ్రీ భాషలో దేవునిపై ఉంచు, వదిలేయి అని అర్థమిస్తుంది. అంటే మన భారము, మన బాధలు, మన భవిష్యత్తు అన్నిటినీ మన భుజాల నుండి తీసి దేవుని భుజాలపై ఉంచమని ఈ వాగ్దానం చెబుతుంది. మనము మన మార్గాలను దేవునికి అప్పగిస్తే మన జీవిత దిశను ఆయనే నడిపిస్తాడు. మనం చూడలేని మార్గాన్ని ఆయన ముందుగానే చూసి నడిపిస్తాడు. ఈ వాక్యంలో ఉన్న విధంగా నమ్మకం ఉంచడం అనేది కీలకాంశము. మనం దేవునికి అప్పగించినా కూడా ఆ విషయాన్ని మనం మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోకుండా ఆయన సమయాన్ని, ఆయన విధానాన్ని విశ్వసించాలి. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నెరవేర్చక మానడు. మన బాధ్యత నమ్మకం ఉంచడం మాత్రమే. దేవుడు చెప్పినట్లు విశ్వసించి నడిచిన వారు ఎప్పుడూ నిరాశ పొందరు. ఈ వాక్యము మనం ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని దారులు మూసుకుపోయినా మనం దేవుని చేతిలో ఉన్నామనే బలమైన ధైర్యాన్ని మనకిస్తుంది. మన ప్రణాళికలను, మన నిర్ణయాలను, మన భవిష్యత్తును ఆయన చిత్తానికి అప్పగించాలి. అప్పగించిన తరువాత, దేవా నీవు నిర్ణయించినది నాకు ఉత్తమం అని మనసారా చెప్పగలిగితే ఆయన చేతులు మన జీవితాల్లో అద్భుతములు చేస్తాయి. ఈరోజు నీ గుండెలో ఉన్న భారాలను, ఆలోచనలను, భయాలను యెహోవాకు అప్పగించు. ఆయనపై నమ్మకం ఉంచు. ఆయన నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నడిపించుటకు ఆయన వాక్యమే నీకు దీపమవుతుంది. ప్రభువు కృప మీకు తోడి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.